హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఈరోజు వీడియో ఏంటంటే అసలు నా హెయిర్ ఒత్తుగా ఎలా ఉంటుంది, ఇంత పొడవు ఎలా ఉంటుంది అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు కదా. చెప్తాను అది కూడా. మెయిన్ ఏంటంటే ముందుగా ఏంటంటే సన్నీ ఎందుకు అలా పడుకో అన్నాడంటే తనకి ఏదొచ్చినా మొహం మీద అడిగేస్తాడనమాట. ఏమైనా కూడా నన్నని కాదు, వాళ్ళ డాడీ నన్ను కాదు, ఎవరినైనా కూడా తనకి నచ్చదు. బన్నీలాగా ఊరికి ఏడ్చేయడు. తను ఏంటంటే అడిగేస్తాడనమాట మొహం మీద. అలాంటిది నేను ఇప్పుడు ఏంటంటే నేను ఆయిల్ పెట్టుకోవాలి తలకి, నువ్వు లేసి బుక్స్ తీసి చదువుకోసని, ఎగ్జామ్స్ వాళ్ళకి చదువుకోసని నేను జడేసుకొని వచ్చి చెప్తానంటే, ఆహా నువ్వు ముందు జడేసుకో తర్వాతే నేను చదువుకుంటానని చెప్పి కావాలని చెప్పి నాతో కొట్టించుకోవాలని అట్లా పడుకొని గందరగోళం చేస్తున్నాను నేను వీడియో తీసుకుంటుంటే కావాలని. ఈరోజు వీడియో ఏంటి అంటే నన్ను కామెంట్స్లో అడిగారనమాట, అక్క మీరు హెయిర్కి ఆయిల్ పెట్టుకునేది క్లిప్ పెట్టుకునే వీడియో చేయండి అని ఏదో సంథింగ్ అడిగారు. దానికోసం అయితే ఈ వీడియో అనమాట. నేను ఆయిల్ పెట్టుకుంటానండి. ఆయిల్ పెట్టుకోకుండా నా వల్ల అయితే అస్సలు కాదు. తలకి పోసుకొని నేను ఒక్క రోజు కూడా ఉండలేను. ఆ ఫ్రైడే సాటర్డే మండే ఉండడానికే నాకు తలనొప్పి వచ్చేస్తుంది. మెయిన్ తలకి నూనె పెట్టుకొని ఫ్రెష్గా హాట్ వాటర్తో స్నానం చేసేస్తే ఎంత ఫ్రీ ఉంటుందంటే అంత ఫ్రీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈరోజు ఇప్పుడు ఏంటి అంటే బాగా తల నిండా ఈరోజు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే రోజు సారీ ఫ్రైడే కాదు, నేను ఈ వీడియో షూట్ చేసింది గురువారం అనమాట. గురువారం ఆయిల్ పెట్టుకున్నాను ఎందుకంటే ఫ్రైడే తలస్నానం చేయొచ్చు కదా. మెయిన్ ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాల్సింది, ముందు రోజు మనం ఆయిల్ పెట్టేసుకొని అంటే నిండా ఆయిల్ పెట్టేసుకొని నెక్స్ట్ డే స్నానం చేస్తే హెయిర్ అనేది స్మూత్ ఉంటుంది, థిక్గా అవుతుంది, మంచిగా పెరుగుతుంది అనమాట హెయిర్ కూడా. మా అమ్మ అయితే నాకు అలానే చేయమంటుందండి. మీరు అనుకుంటారేమో నేనైతే అలానే చేయనులేండి. ఇప్పుడు వీడియో కోసం మీకు చూపెడుతున్నా. నేనైతే ఫ్రైడే రోజు తలస్నానం చేసేసి మళ్ళీ సాటర్డే కూడా తలస్నానం చేసేసి సండే ఉంచుకుంటానండి, ఆయిల్ పెట్టుకోను. నేను వచ్చేసి మంగళవారం సాయంత్రం ఆయిల్ పెట్టుకుంటా. ఇంకా మంగళవారం బుధ గురు శుక్ర 3 రోజులు ఆయిల్తో ఉంటా. ఫ్రైడే స్నానం చేస్తా, మళ్ళీ తల స్నానం అలా అనమాట. నేను అలా చేసుకుంటాను. మళ్ళీ జడ కూడా నేను వదిలేయనండి, మీకు వీడియోలో చెప్పుంటాను. జడ అస్సలు వదలను, మడిచే వేసుకుంటాను, హెయిర్ అంతా మడిచి వేసుకుంటాను. మీరు తలస్నానం చేసే ముందు ఇలా ఆయిల్ అంతా అప్లై చేసేసుకొని హెయిర్కి బాగా మసాజ్ లాగా చేసుకొని మంచిగా పెట్టుకొని తల గట్టిగా ముడేసుకొని క్లిప్ పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి తలస్నానం చేస్తే హెయిర్ స్మూత్ ఉంటుంది, అలానే సిల్కీగా ఉంటుంది, మంచిగా హెయిర్ కూడా గ్రోత్ అవుతుంది అనమాట. నేనైతే అలానే అంటే నేను చెయ్యను అలా, ఎందుకంటే మీకు చెప్తున్నాను. అంటే మేము స్కూల్ డేస్కి వెళ్ళేటప్పుడు అమ్మ మాకు నైట్ పెట్టేసేది అనమాట. ఆయిల్ నైట్ పెట్టేసి మేము మార్నింగ్ తలస్నానం చేసేవాళ్ళం. అప్పుడైతే నాకు ఇంకా చాలా లావు ఉండేది హెయిర్ మాత్రం. ఇప్పుడు అంతా ఊడిపోయిందిలేండి, పిల్లలు పుట్టేసి ఇంకా వాళ్ళు పిల్లలు ఎదిగి జుట్టు మీద అసలు మనం ఇంట్రెస్టే చూపించలేమండి, అది మీకు తెలుసు కదా. నేను అసలు జుట్టు అంటేనే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. మీకోసం వీడియో కోసం ఇంట్లో దువ్వుతాను, నేను అసలు తల ఇంట్లో దువ్వను. మీరు దువ్వకండి, ఇంట్లో తల దువ్వకూడదంట, బయట వేసుకోవాలి జడ. నేనైతే బయటే దువ్వుకొని ఇంట్లో అద్దం ఉంటుంది కాబట్టి వచ్చి వేసుకొని మొత్తం తీసేసుకుంటాను. ఇప్పుడు మీకోసం వీడియో కోసం నేనైతే ఇంట్లో దూకుంటున్నా. జుట్టు అయితే భలే రాలిపోతుందండి. మెయిన్ ఇంకోటి ఏంటంటే జుట్టు రాలడానికి కారణం పొల్యూషన్ వల్ల కూడా హెయిర్ రాలుతుందండి. మళ్ళీ ఆ షాంపూ ఈ షాంపూ ఆ కండిషనర్ అని ఇదని అదని చెత్త అన్నీ వాడతాం కదా మనము. అందుకోసం కూడా కొంచెం హెయిర్ డ్యామేజ్ అవ్వే అవకాశం ఉంటుంది. మెయిన్ నేను చెప్పబోయేది ఏంటంటే నేనైతే ఏది వాడనండి, నిజం మీకు చెప్తున్నాను. నేనైతే అసలు ఏది వాడను. పారాషూట్ హెయిర్ ఆయిల్, నెక్స్ట్ వచ్చేసి క్లినిక్ ప్లస్ షాంపూ, చిన్నప్పటి నుంచి అదే. అంటే మేము ఒక విషయం చెప్పడం మర్చిపోయా, మీరా వాడేవాళ్ళం అండి, మీరా షాంపూ వాడేవాళ్ళం. అది కూడా కొన్ని రోజులు వాడాంలేండి. నెక్స్ట్ ఇంకా అంత మేమైతే ఇప్పుడు క్లినిక్ ప్లస్సేనండి. పారాషూట్, క్లినిక్ ప్లస్ షాంపూ, ఇంకా మేము ఏది యూస్ చేయం. పిల్లలకు కూడా అదే, మా అమ్మ అదే వాడుతుంది, మా చెల్లి అదే వాడుతుంది, పిల్లలకి అందరికీ మేము అదే వాడతాం. మేము ఇంకేది వాడము. నేను ఏ హెయిర్ ఆయిల్స్ ఏ హెయిర్ కట్లు అది ఇది ఏం కూడా చేయించానండి. నేను చేసేదల్లా ఇదన్నమాట. మనం తలస్నానం చేసే ముందు రోజు ఆయిల్
అప్లై చేసేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి తలస్నానం చేసేయాలన్నమాట. హెయిర్ మాత్రం స్మూత్ ఉంటుంది, మంచిగా హెయిర్ గ్రోత్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇలా చాలా గట్టిగా జడేసేసుకొని బాగా కింద వరకు అల్లేసుకోవాలన్నమాట. అల్లేసుకొని మడిచిపెట్టి జడేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఉంటుంది అబ్బా ఎంత ఫ్రెష్గా ఉంటుందోనండి. ఇప్పుడు ఏదన్నా మనం ఫంక్షన్స్కి వెళ్ళొచ్చి శారీస్ నగలన్నీ వేసుకొని వెళ్ళిపోయేసి అక్కడ ఫంక్షన్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఇంటికి వచ్చి ఎప్పుడెప్పుడు తీసేద్దామా, ఎప్పుడెప్పుడు మనం ఫ్రీగా మనం ఎప్పుడు ఒక డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది కదా మనకి, నైటీలు కానీ నైట్ డ్రెస్సులు కానీ వేసేసుకుందామా ఉంటుంది కదా. నాకేంటి అంటే మెయిన్ ఈ జుట్టు ఎప్పుడెప్పుడు ఆయిల్ పెట్టేద్దామా, ఎప్పుడెప్పుడు మడి చేసేసుకుందామా అని చెప్పేసి ఉంటుంది అనమాట. నేనైతే అట్లనే ఉంటా. ఇలా మొత్తం మడత పెట్టేసి జడంతా లాస్ట్ వరకు అల్లేసుకొని అలా మడిచేసేసుకొని నీట్గా లబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలన్నమాట. నేనైతే ఇలానే చేస్తానండి. తల స్నానం చేసిన ఒక్క రోజు మాత్రమే నేను హెయిర్ లీవ్ చేస్తాను. నెక్స్ట్ డే తర్వాత రోజులన్నీ కూడా నేను ఇలానే వేసుకుంటాను. జడలు ఇలానే ఉంటుంది. అలాగా పైకి మడితేసేసుకొని బాగా ఫ్లక్కర్ పెట్టుకొని వేడివేడిగా స్నానం చేసేస్తే ఫ్రెష్గా ఉంటుంది అనమాట. నేనైతే అలానే అనుకుంటానండి. తలనొప్పి ఉన్నా కూడా ఇట్లాగా ఆయిల్ పెట్టేసుకొని బాగా జడేసేసుకొని పైకి వేసుకుంటే మాత్రం ఎంత ఫ్రీ ఉంటుంది అంటే తలనొప్పి కూడా వెళ్ళిపోతుంది అనమాట. అంత ఫ్రీ ఉంటుంది ఇట్లా అయితే. నేనైతే ఇలానే చేస్తానండి. నాకైతే ఇలానే ఉంటుంది. నేనైతే ఆయిల్ అయితే ఇలా పెట్టుకుంటాను. ఆయిల్ పెట్టకుండా మాత్రం అస్సలు ఉండనండి. ఆయిల్ పెట్టుకోపోయినా చిట్లిపోద్ది జడ. నాకు చాలా వరకు పోయింది జడ, చాలా ఊడిపోతుంది. ఇక్కడ వాటర్ కొంచెం చేంజ్ అంటే వేరే ఇల్లు మారాం కాబట్టి మేము అక్కడ చేంజ్ అయినందువల్లనో ఏమో మరి హెయిర్ అంతా కూడా చాలా ఊడిపోతుంది. తిరుపతికి ఎప్పుడు వెళ్తామో హెయిర్ మాత్రం ఇవ్వాలి అంటే కటింగ్లు లేండి. నేనేం ఎతుకుతున్నా అనుకుంటున్నారా, జుట్టు అంతా కింద పడింది. మీకోసం నేను ఇంట్లో దూకున్నాను కాబట్టి జుట్టు అంతా కింద పడిందని తీస్తున్నాను. చాలా జుట్టు అయితే ఊడిపోయిందండి. నేనైతే హెయిర్కి ఆయిల్ ఇలా పెట్టుకొని ఇలా క్లిప్ పెట్టుకొని అయితే నైట్ టైం పెట్టేసుకుంటాను అనమాట. ఇలా పెట్టుకొని ఇలా వేసుకుంటాను. ఇంకా డే టైంలో కూడా నేను ఇంతే ఫ్లక్కర్ పెట్టుకొని చిన్న ఫ్లక్కర్ ఇలా పెట్టేసుకొని అలా పైకి వేసేసుకుంటాను అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఆయిల్ కూడా ఫేస్కి అప్లై చేసుకొని ఏదైనా కాటన్ క్లాత్తో మొత్తం అదే కాటన్తో తుడిచేసుకుంటే అయిపోద్ది అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.